ఈరోజు మనము ఒక వంటకం చేద్దాం. అదేంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా! అది సజ్జలనమాట. ఈ సజ్జల్ని బాగా మొలకలొచ్చాయి. చూసారు కదా! మొలకలు కనిపిస్తున్నాయి కదా! మొలకలొచ్చాయి. ఈ మొలకలొచ్చిన తర్వాత వీటిల్ని మనం ఇప్పుడు బాగా పిండాడించుకొచ్చుకొని వాటిలతోటే సద్ద వడలు చేద్దాం. ఎందుకంటే మనం వంటల ప్రోగ్రామ్ చేద్దాం వెరైటీగా. అంటే ఈ మధ్య మనం అన్ని మామూలు వీడియోస్ చేసాం కదా! బట్ ఫర్ ఎ చేంజ్ కోసం కొంచెము అదే కాక మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కుకింగ్ వీడియోస్ చేయండి అని మనకు ఒక కామెంట్ పెట్టారు. వాళ్ళ కోరిక మేరకు మనం ఈరోజు ఒక వంట తయారు చేద్దామా? వంట ఏంటంటే నాకెంతో ఇష్టం. నాకే కాదు ఎవ్వరికైనా ఇష్టం ఉంటాయి ఇవి. నాకనే కాదు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి అవి. అదేంటి అంటే సజ్జ వడలు. సరే ఇప్పుడైతే పిండి ఆడించుకొని వచ్చేసాం కదా! ఈ పిండిని కొంచెం పక్కన తీసి పెడుతున్నా. ఎందుకు అంటే ఈ సద్ద వడల్లో కూడా 2 రకాలు చేసుకోవచ్చు. ఒకటి తీపిది, ఇంకొకటి కారంది. ఒకటి స్వీటు, ఒకటి హాటు. సో, అందుకని చెప్పేసి ఈ రెండిటిని నేను సెపరేట్ చేసుకొని పిండిని ఎక్కువ మనము తీపియే చేసుకుందాం. ఎందుకంటే తీపియే మన ఇంట్లో సేల్స్ అవుతాయి. ఈ కారంవి పెద్ద సేల్స్ మా ఇంట్లో స్వీట్ బా తింటారు. హాటు నేనే ఎక్కువ తినేది. అందుకని చెప్పి మనం ఈరోజు స్వీట్ ఎక్కువ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఎలా చేస్తానంటే మామూలుగా అయితే అందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు గానీ నేనైతే ఎలా చేస్తానంటే ఈ సజ్జల్ని ముందు అదే మొలకలొచ్చేలాగా పెట్టుకొని తర్వాత అడిచుకొచ్చుకొని తర్వాత ఈ బెల్లము పాకం ఉంటది గదా! బెల్లం ముందు నేను పాకంలాగా కరగబెట్టేసుకొని దాన్ని వడకడతాననమాట. ఎందుకంటే ఇసకుంటది బెల్లంలో. అందులోనూ సజ్జల్లో గూడా ఇసుకుంటది బాబోయ్! మర్చిపోయా చెప్పడానికి. అవి చాలా బాగా కడుక్కొని, బాగా గాలిచ్చుకొని వడకట్టుకోవాలి బాగా వాటిలిని గూడా సజ్జలను గూడా. ఈ బెల్లాన్ని గూడా అలాగే వడకట్టుకొనేసి, ఆ తర్వాత ఆ పానకం ఏదైతే ఉందో చూసారు గదా! ఈ పానకం ఏదైతే ఉందో దీన్ని పిండిలో కలిపేస్తానన్న. ఎందుకంటే ఇసుక లేకుండా మనం ఎంతేసుకోవాలి ఏందని కూడా తెలుస్తది. ఇంక వాటర్ లాంటివి ఏమి ఎయ్యను నేను. మీరెవరికైనా ఏమన్నా కావాలంటే ఇలాచి, సోడా పిండి ఏదైనా ఏసుకోండి మీ ఇష్టం అది. నేనైతే ఇలా చేస్తానబ్బా! మా ఇంట్లో ఇలాగే ఇష్టం అందరికీ. నేనైతే ఇలా చేస్తాను. దీన్నైతే బాగా కలుపుకోవాలి. గడ్డలు, ఉండలు అవి లేకుండా చాలా నీట్‌గా అయితే వీటిల్ని కలుపుకోవాలి. ఇది విషయం. ఇలా అయితే బాగా కలుపుకున్నాం గదా! ఎంత క్వాంటినిటీ అనేది గూడా నాకు తెలీదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ జేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఎంతమందుంటారు, వాళ్ళకి ఎన్ని వడలు కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవాలి. బెల్లం అది గూడా కరెక్ట్‌గా చూసేసుకోండి. కొలతలు అవన్నీ అయితే నాకు తెలీదు బాబోయ్! నేను కొంచెం తీపి ఎక్కువ తింటాం గాబట్టి, అది ఇందులో బెల్లం గాబట్టి ఏం గాదు. మేమైతే దానికి సరిపడా నాకు అప్పుడే కలిపేటప్పుడు తెలిసిపోద్ది కాబట్టి నేనైతే అలా జేసుకున్నాను. కొంచెం పాకం గూడా మిగిలుంది. ఆ పాకాన్ని గూడా నేను మళ్ళీ శనగ ముద్దలవి జేయాలి. అందుకని చెప్పి ఆ పాకం గూడా పక్కన పెట్టున్నాను. మొత్తానికైతే ఇంత చక్కగా ఎంత బావుందో గదా! చూడ్డానికి ముద్దుగా అలా కలిపెట్టుకున్నాను. ఇప్పుడేంటి బాండెట్లో నూనె పోసేసి అది గూడా చెప్పాలా? మాకు తెలీదా అనుకుంటారు. నేను జేసేది నేను జేయాలి గాబట్టి చెప్తున్నాను. పిండైతే ఇలా ఉందనమాట. అయినా ఏం మెత్తగా ఆడిచ్చినట్లేదు ఈ పిండిని. ఇంకొంచెం మెత్తగా ఆడిచ్చాలో ఏమో మరి. ఎందుకు బ్లర్ ఒస్తుంది పాప వీడియో. అది అలా కలిపెట్టుకున్నాను. సరే ఇప్పుడు దీన్నైతే ఉండలు చేసుకొని ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వడలు తట్టుకున్నట్టు తట్టేసుకోవడమే. అలా కాదండి బాబు. దానికి కూడా ఒక పద్ధతి పాడు ఉంటదేమో నాకు తెలీదు బాబోయ్! నేనైతే ఇలాగే చేస్తానమ్మా. ఇలా పెట్టేసుకొని దాన్ని ఇలా తట్టేసుకుంటాను. ఏంది బ్లర్ వస్తుంది కదా! క్లారిటీ లేదు వీడియో. ఫోను దగ్గరగా పెట్టేసరికి క్లారిటీ లేదు. ఇందాక బ్లర్ వచ్చింది గదా! సో, ఇప్పుడు క్లారిటీగా ఉంది గదా! నేను ఇలా ఏంది చెక్కలు తట్టినట్టు ఇంత పలసగా తడుతుంది అనుకుంటున్నారు గదా! నాకిలాగే ఇష్టం. అవి మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని జెప్పి మరీ మెత్తగా ఏదో తోలులాగా అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే నేను తినను. అందుకే అరిసెలు గూడా నేను ఎక్కువ తినను. నాకెలా ఉండాలంటే కొంచెం క్రిస్పీగా అలా ఉండాలి. ఇప్పుడైతే నాకైతే ఇది కరెక్ట్‌గా సరిపోయింది. నేనైతే ఇలా జేసుకుంటాను. మిగతా అందరూ ఎలా జేసుకుంటారో అలా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జేసుకుంటారులే. ఎవరైనా కడుపుకు తినేది కదా! వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జేసుకోవాలి. ఒకరు బలవంతానో, ఇంకొకరు చెప్పినట్టు జేసుకోకూడదు. ఇంకొకరు చెప్పినట్టు జేసుకోవాలి అంటే, వాళ్ళు చేసేటప్పుడు, వాళ్ళు చెప్పేటప్పుడు మనకి నోరు ఊరుతది. అప్పుడైతే వాళ్ళు చేసుకున్నట్టే మనం గూడా చేసుకోవాలన్నంత ఫీలింగ్ వస్తదనమాట. అలాగే ఇంకా సజ్జలు, అలాగే మినుములు, అదే మినపప్పు, ఇంకా రాగులు, ఇంకా వేరుశనగ పప్పు ఇవన్నీ యేసుకొని సున్నుండలు గూడా జేసుకోవచ్చు. బావుంటది. అది గూడా చేద్దాం అనుకున్నా. అది గూడా చక్కెరేయకుండా బెల్లంతోనే ఇలాగే సున్నుండలు అన్నీ యేయించుకునేసి ఇలా కలిపేసుకుంటే సున్నుండలయిపోతాయి. సరే ఈసారి ట్రై చేస్తా. మొత్తానికైతే నా సద్దడలు చూసారా? ఇది భయపడబాకండి దీన్ని జూసి.
మొత్తానికైతే తినడానికి ఒక ఐటెం తయారైంది. ఇంకా టీవీ చూసుకుంటే ఇది కూర్చొని తింటా ఉండొచ్చు. భలే హ్యాపీగా ఉందబ్బా నాకైతే. నాకు తినడానికి ఇంట్లో ఏం లేకపోతే నాకు భలే బోర్ కొట్టద్ది అసలు. పిచ్చక్కది ఏదో ఒకటి తింటా ఉండాలి, ఏదో ఒకటి చేసుకొని. మొత్తానికి అయితే ఆ షేప్లు అవి రౌండ్గా రాలేదు కానీ టేస్ట్గా అయితే బాగా వచ్చాయి. నాకైతే భలే నచ్చాయి అబ్బా. ఎన్నో రోజుల నుంచి చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు కుదిరిందబ్బా ఈ సద్దోడలు చేయడం. నాకైతే సూపర్గా నచ్చాయి. మీరు ఇలాగే చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. దానికి తోడుగా బలము మంచి హెల్తీ ఫుడ్ కదా అది. ఇది నూనె కూడా లాగల అసలు. చూసారా మీరు? మీరు బాగా గమనించినట్టయితే ఇందులో నూనె అనేదే లేదు. పట్టుకున్నా కూడా చేతికి నూనె అంటుకోలేదు. ఎందుకంటే నేను సోడా పిండే ఇంత కూడా వేయలే దాంట్లో. నూనె లాగడానికి అవకాశం లేదు కదా ఇంకా. అందుకే నేను నూనె లాగకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. చాలా బాగున్నాయి. వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ సద్దు వడలు రెడీ. చూడ్డానికైతే భలే ఉన్నాయి కదా. కానీ చూడ్డానికి రౌండ్గా అందంగా లేకపోయినా టేస్ట్ బాగున్నాయి. ఏదో సామెత చెప్పినట్టు చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి అని. నా సద్దడలు అట్లాగే ఉన్నాయి కదా. నిజంగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడైతే మా ఆయన వస్తాడు. దీనికి ఏదో కౌంటర్ వేస్తాడు ఖచ్చితంగాను. చూడండి. ఆ? వడా 10 రూపాయలు. 11 తీసుకోమ్మా. ఇదే క్వాలిటీ క్వాలిటీ బాగుంది. 11 రూపాయలు ఇబ్బంది లేదు. అయితే 100కి 4. అంతేమ్మా. 11 రూపాయలు 10 రూపాయలు బజార్లో బాగా మీరు చేశారు కాబట్టి ₹1 పే చేసుకోండి. 100కి 4 అండి. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే వెళ్ళిపోండి పొద్దునే. వ్యాపారం అది. వ్యాపారమే మాటే. అబ్బా, ఏం లేదమ్మా. 100కి 4 ఇస్తామండి, కావాలంటే తీసుకోండి. మొత్తం పడలేదమ్మా. కొంచెం దాలు ఒక 10 ఇవ్వండి. 10 ఇవ్వండి అమ్మ. ₹110 ఇస్తాను. చాలా బాగున్నాయి. తిని చూడండి అయ్యగారు. 10 ఇవ్వండి. చాలా బాగుంది. టేస్టీగా ఉంది. ఒక 10 ఇవ్వండి అమ్మ. మాకు ఇద్దరు బాధ్యులు, ఒక ఆంక రోజు తిన్నామని మోజే తీరని